ఈ ఫీల్డ్ స్టడీకి క్షేత్రస్థాయి పర్యటనకి అక్కడ ఉన్న యువత కూడా సహకరించమని కోరుకుంటున్నాను. నేను కూడా దయచేసి మీరు సహకరిస్తే నేను సజావుగా నాతో పాటు కూర్చొని అట్లా చూస్తాం తినడం ముంపు ఎందుకులు ఉంది, భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకున్నాను. అలా మెయిన్ ఇంకొకటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సైంటిఫిక్ టెంపర్మెంట్ అంటే ఎంత అభినయ వ్యక్తులు ఉన్నారు. మనకి బ్రెయిన్ డ్రైన్ ప్రతిసారి ఎక్కడ చూసినా సరే ఏ కంపెనీలో ప్రపంచంలో సీఈఓస్ ఉంటారు. ఏ సీఈఓ చూసినా తెలుగు వ్యక్తి అలాంటి భారతీయులు ఉన్నారు. అలాంటి తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో అలాంటి చూసుకొని 2047కి బ్రెయిన్ డ్రైన్ ఆపాల్సిన అవసరం ఉంది. ఇక్కడున్న ప్రతిభ సమర్థత ఉన్న యువత మన దేశానికే ఉపయోగపడాలి, మన రాష్ట్రానికి ఉపయోగపడాలి. దాంట్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు అభినందించింది ఏంటంటే మీరు రూరల్ యూత్కి సంబంధించి ఎలా ట్యాప్ చేయాలంటే వాళ్ళకి ప్రపోజల్ పట్టుకొచ్చారు. నల్లారి యూనివర్సిటీ నుంచి వచ్చిన ఆవిడ రిక్వెస్ట్ అంటే మీరు చాలా మంది పీజీ స్టూడెంట్స్ ఉన్నారు, రీసెర్చ్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకుని ఉదాహరణకి ఉప్పాడ తీర ప్రాంతానికి ఎక్కడ ఉన్నాయి మన విదేశాల నుంచి ఇక్కడి నుంచి కంటే కూడా పక్క రాష్ట్రం మనలో ఉన్న రీసెర్చ్ బెంగళూరు ఉన్న వ్యక్తులను చూస్తే దీనికి సంబంధించి అన్ని మన వైజ్ఞానిక రంగంగా లేదంటే అగ్రికల్చర్ కావచ్చు, రకరకాల విధానాల్లో వారి అనుభవాన్ని లేదంటే వారి రీసెర్చ్ ఓరియంటెడ్ ఎబిలిటీ వారి యాప్టిట్యూడ్ ముందుకి కాంట్రిబ్యూట్ చేయాలని కోరుకున్నాం. సో వీ హ్యావ్ మీటింగ్ అండ్ Mangalgiri in future with students who are willing to support for this program. So, అలాగే నిన్న ప్రత్యేకించి మనం దృష్టి కూడా తీసుకొస్తున్నాం. ఇందాక మీరు లేరు, ప్రత్యేకించి ఒక పర్టికులర్ టైం ఫిక్స్ చేసుకుంటే నిన్న మనం మీకు నేను క్యాబినెట్ మీటింగ్ నుంచి నేను మంగళగిరి వస్తూ ఉంటే అక్కడ ఒక అమ్మాయిని కృష్ణగిరికి ఒక ఇది ఇచ్చారు, పెటిషన్ ఇచ్చారు. ఇట్లా కూర్చోబెట్టి వాళ్ళ అమ్మాయిని ఈ కొంచెం 9 months బ్యాక్ కిడ్నాప్ చేశారంట. పేరేంటి జయ కాబట్టి సో భీమవరం వాస్తవ్యులు వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళ ఇంకొక కూతురుని తీసుకొచ్చి ఇట్లా నా బిడ్డని 9 నెలల క్రితం కిడ్నాప్ చేయాలని తీసుకెళ్ళిపోయారు. తేజస్సు నేను బాబా అక్కడ చదువుకుంటా ఉంటే అక్కడ ఏ కాలేజ్ చదువుకుంటా ఉంటే లవ్ డ్రాప్ మీద పడేసి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా ఆచూకు తెలియదు అని వాళ్ళ మదర్ ఏడుస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళకి చెప్పిన బాధపడుతూ ఉంటే వెంటనే స్థానిక విజయవాడ ఉన్నతాధికారులకి స్థానికంగా ఉండే మంచం చేయ గారికి కమిషనర్ పోలీస్ గారికి చెప్పాను. బట్ ఎంత అద్భుతంగా చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ విజయవాడ సిపి గారు కానీ మొత్తం పోలీసు బృందం 40 అవర్స్లో వాళ్ళని పట్టేస్తున్నారు. కేరళ పట్టుకుని వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, స్పెషల్ టీమ్ని పెట్టారు. కేరళ వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు. ఫైనల్ జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూలో ట్రేస్ అవుట్ చేశారు. జమ్మూలో ట్రేస్ అవుట్ చేసి ఈ రోజున వెంటనే ఆ టీం వెళ్ళే లోపు ఈ రోజు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసు వెల్లూరు వచ్చి పాటికి బట్ ఇంత మీద జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఆ అమ్మాయి ఎక్కడో వెళ్ళి పట్టుకుంటే అమ్మాయి ఫోన్ కూడా మార్చేశారంట. ఈ న్యూస్ ఎప్పుడైతే వాళ్ళ మదర్ నాకు ఇచ్చారు, ఇలా నదికి నా దృష్టికి తీసుకొచ్చాను, అది వెంటనే వాళ్ళు అబ్బాయి పోయి తీసేసాడు. అమ్మాయిని నాకు ఇబ్బంది పెడుతున్నాను, వచ్చేస్తాను అంటే వాళ్ళు అబ్బాయిలను కూడా చెప్పు ఇది నేను వెళ్ళండి మీకు వజాత తెలియజేస్తాను. ఇది ఉన్నామో తెలియజేస్తే కూర్చోబెట్టి చెల్లెలు రోజు అంటే అసలు తెలియజేశారు. బయట రావద్దంటే వాళ్ళ చెల్లెలు మా అయ్యా ఉన్నట్టు చేయండి అంటే పోలీసు వెళ్ళారు. ఇద్దరిని విడివిడిగా పట్టుకొస్తున్నారు. ఇప్పుడు ఏం జరిగింది తెలియదు, కారణంలో వెతుకుతారు. ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక తల్లి తాలూకు వేదన ఏడుపు కథ 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు బాధపడ్డారు. అంటే అదే ప్రభుత్వం, ఇదే పోలీసు ప్రభుత్వం కనుక అనుకుంటే చేయగలదానికి వచ్చిన నిదర్శనం.
ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో 30,000 సంవత్సరాలు 30,000 ఆడపిల్లలు అదృశ్యం అయిపోయి రకరకాల కారణాల వల్ల దాని మీద మనకి ఏం చేయలేదు మనం ఈ రోజున. దాంట్లో భాగంగానే నాకు చాలా కదిలి మన బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ రోజున నేను ఒకటే చెప్పాను పెద్దలు కూడా, ఇది మీరు ఒక కేసు స్టడీగా చేయాలి, మీరు మొదలవుతూ దయచేసి రిక్వెస్ట్ ఉన్నారు. ఎందుకంటే ఇది ఎక్కడో చోట చాలా కదలిక మొదలైతే తప్ప పెద్దది అవ్వలేదు. సో ఫ్యూచర్లో కూడా నేను అనుకుంటున్నది ఏంటంటే, నాకు రోజున మనస్ఫూర్తిగా మీడియా సమక్షంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను నేను అభినందిస్తున్నాను. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు ఇంత స్విఫ్ట్ యాక్షన్ తీసుకోవడం వల్ల ఒక విశ్వాసం పెరిగింది. అలాగే ఆడపిల్లలు తల్లిదండ్రులకు కానీ ఆడపిల్లలకు కానీ ఎవరికైనా సరే ఈ లవ్ ట్రాప్స్ ఏదైనా వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు మన సరైన లేదా అనేది మీరు ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే 24 hours తర్వాత అమ్మాయి మిస్ అయిందంటే దొరకడం చాలా కష్టం. మర్చిపోమంటారు. 48 hours అయితే ఇంక మీరు మర్చిపోవడం, వెళ్ళిపోతారో తెలియదు, బాంబే వెళ్ళిపోతారో తెలియదు, బెంగళూరు వెళ్ళిపోతారో, ట్రేస్ అవుట్ చేయడం చాలాసార్లు పోలీస్ వ్యవస్థ నిస్సహాయత ఉంటుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ పోలీసుని అభినందించాల్సింది 9 నెలలు మిస్ అయితే పట్టుకోగలిగారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఏపీ పోలీస్. అంత పట్టుకున్నాం పట్టుకున్నా నాకు సర్ప్రైజ్ అనిపించింది. నాకు మిడ్ నైట్ చెప్పాను, నాకు ఇట్లా వచ్చింది, ట్రేస్ అవుట్ చేసాం అని అంటే నేను వెంటనే రేపు రివ్యూ మీటింగ్ మధ్యలో మాట్లాడతానని చెప్పాను. సో కమిషనర్ పోలీస్ గారిని కూడా అభినందించాను, విజయవాడ కమిషనర్ పోలీస్ గారిని. సో మాకున్న కోరిక అంటే నేను భవిష్యత్తులో కూడా క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లాల్సింది ఏంటంటే, అసలు ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యం అయింది కదా, దీని మీద ఒక స్పెషల్ కమిటీ ఎందుకు పెట్టలేదు గత ప్రభుత్వం? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది ఉన్నతి పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి దీనికి ఒక సమగ్రమైన ఒక సెల్ ఏదైనా కావాలా, ఒక స్పెషల్ సెల్. ఎందుకంటే చాలా కష్టం, ప్రతి లోడ్ చేయలేదు, మనకి ఉద్యోగాల్లో నింపలేకపోతున్నాం. ఉదాహరణకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో మేడం ఎన్ని ఉద్యోగాలు షార్ట్? 170 అదే తక్కువ, బట్ 50+ షార్టేజ్ ఉంది. దాంట్లో DM4 నుంచి బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దాకా. అలాగే ఏ శాఖలో తీసుకున్నా కానీ సిబ్బంది కోరుతుంది, దాన్ని ఎలా చేయాలి. అలాగే పోలీస్ శాఖకు వచ్చేటప్పటికి అందరికీ, నాకు కూడా పోలీసు అధికారులకి నాకు లోడ్ పెంచడం నాకు ఇష్టం లేదు. ఒక వ్యక్తి ఎన్ని పనులు చేయగలరు, ఎన్ని కేసులను హ్యాండిల్ చేయగలరు. సో అది కూడా అర్థం చేసుకొని చాలా సున్నితంగా చాలా అర్థం చేసుకొని మాట్లాడాల్సి వస్తుంది. కానీ దీనికి ఎక్కడో కొంత సంఖ్యాబలం పెంచాలి ఖచ్చితంగా. పోలీసుకి నిధులు కొరకు ఉన్నాయి, వీటి గురించి ఆలోచించాలి, వీటి గురించి చర్చ జరగాలి. నిధులు రావాలి, లోపలికి పెట్టుబడులు రావాలి. లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉంటాయి తప్ప పెట్టుబడులు ఉండవు. ఇది ఇన్వెస్ట్మెంట్స్ ని ఎంకరేజ్ చేసే అట్మాస్ఫియర్ ఉండాలి ఇక్కడ. దాన్ని అక్కడే చర్యలు తీసుకుని దాంట్లో ప్రైమరీ లా అండ్ ఆర్డర్. ఇక్కడ వచ్చిన ఆంధ్రప్రదేశ్కి సుభిక్షంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, సురక్షితంగా ఉంటారు అనిపించుకునేలాగా ఉండాలి. దాని భాగంగానే ఒక ఆడపిల్ల అదృశ్యం అయిపోతే 9 నెలల్లో అదృశ్యమైన ఒక ఆడబిడ్డని less than 72 hours ట్రేస్ అవుట్ చేసి పట్టుకున్నాం. అంత కెపాసిటీ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి, మన ఐపీఎస్ అధికారులకి, మన ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తికి. సో దాన్ని సద్వినియోగం చేసుకొని ఒకటే ప్రపోజల్ భవిష్యత్తులో పెట్టాము, స్పెషల్ సెల్ ఎస్పెషల్ ఇసి కేసులకు సంబంధించి. ఎందుకంటే ఇది హెవీ హ్యూమన్లీ ఇంపాసిబుల్. అంతమంది 34 ఆడపిల్లలు మిస్ అయిపోతే ప్రతి కేసుని ఎప్పటికప్పుడు కొత్త రిజిస్టర్ అవుతాం, ఇవన్నీ పట్టుకోవడం సమయం పడుతుంది. బట్ ట్రేస్ అవుట్ చేయడానికి చాలా బలంగా నిర్ణయం తీసుకున్నాం. సో భవిష్యత్తు దీన్ని తీసుకెళ్తానని తెలియజేసుకుంటాం. ఈ రివ్యూ మీటింగ్స్ అందించిన అధికారులందరికీ, అన్ని డిపార్ట్మెంట్ అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముఖ్య డీటెయిల్ నోట్స్ మీరు అందుకే షణ్ముఖ గారు ఇస్తారు. అది అంటే ఒక ఒక పంచాయతీకి వచ్చే రెవెన్యూ సోర్సెస్ ఒకటే సరే మనకి ఇసుక స్థానికంగా మా సహజ వనరుల దగ్గర నుంచి తీస్తే, అలాగే మీరు చెప్తే రిజిస్ట్రేషన్ అంటే నేను క్రయ విక్రయాలు జరిగితే ఒక పంచాయతీలో 2% మనకు చేసిన స్టాంప్ డ్యూటీ 2% తిరిగి పంచాయతీకి రావాలి. అలాగే ఇసుక అక్కడి నుంచి తీసేసుకుంటే మట్టి దొంగలు తీసుకున్నా కానీ వాళ్ళకి రావాల్సిన
సివిలేజ్ అనేది రావట్లేదు. ఇట్లాగే ఎన్ని హెడ్స్ ఉన్నాయి దీనికి? ఒక పంచాయతీకి సొంత ఇన్ని రకాలుగా సమకూర్చుకోగలుగుతుంది